10 లక్షలు పెట్టి బిజినెస్ చేశారు. మీరు ఇందులో ఒక 4 ప్రోడక్ట్లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారు అని అనుకో, అంతే కదా. మనకు మనం కొనుక్కోవడమే, కస్టమర్ అవడమే ఇందులో పెట్టుబడి, బిజినెస్ పార్ట్నర్, అంతే. సో దాన్ని పోల్చి చూడాలి. ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ చేస్తున్న దానికి దీనికి పోల్చి చూస్తే అప్పుడు మీకు అన్ని దొరుకుతాయి, అన్ని పాయింట్స్ దొరుకుతాయి, మీరే షాప్ పెట్టినట్టు. ఓకే, అప్పుడు ఎందుకు నేను సైంటిఫిక్ గా ఆలోచించాలంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్, ఓహో ఇది కారణం. నేను రోజు ప్రోగ్రామ్కి వస్తుంటే షాప్ ఓపెన్ చేసినట్టు, అది జిఎస్ఎం అయినా ప్రజెంటేషన్ అయినా ఏదైనా సరే షాప్ ఓపెన్ చేసి కూర్చున్నట్టు, లేకపోతే ఇండస్ట్రీ షాప్ ఓపెన్ చేయలేదన్నట్టే. అట్లా పోల్చుకోకపోతే దొరకదు, బండి అసలు దొరకదు, వర్చువల్ కదా, ఇన్విజిబుల్, కాబట్టి దొరకదు, మనం అసలు ఏం చేస్తున్నామో దొరకదు. సరేనా, ఈ చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేదో మరి 2.5 లక్షలు దీనికే కదా ఇచ్చేది, ఇండస్ట్రీ చదివే నేను ఇప్పుడు చెప్పేది. సో ప్రాసెస్ ప్రకారం చేయడము, నేమ్ లిస్ట్ నచ్చిన వాళ్ళు నేమ్ లిస్ట్ ఇచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికైనా నచ్చితే వాళ్ళు కూడా నేమ్ లిస్ట్ ఇస్తారు. ఈ నేమ్ లిస్ట్ తీయడం రావాలి, ఈ నలుగురిని కలుపుకుపోవడం రావాలి. 500 నుంచే నేర్చుకోవాలి, 500 నుంచే. ఇది సార్లు చేస్తూ ఉంటే, ఆ జిఎస్ఎం లో డిస్కస్ చేస్తుంటే చూడాలి, జిఎస్ఎం మోస్ట్ ఇంపార్టెంట్. యశ్లత గారు వచ్చారా? యశ్లత గారు, జమున గారు, వీరు, నమస్తే మేడం, ఉన్నారా? రైట్. మీరు ఎందుకనంటే ఒకే ఏరియాలో మీరు ఉన్నారు, ఒకే ఏరియాలో చిన్న పల్లెటూరులో ఉన్నారు, ఏదో ఒక ఊర్లో, వేరే గ్రామం, చాలా సిటీకి చాలా దూరంలో ఉన్నారు. మీరు నేమ్ లిస్ట్ ద్వారా వివిధ ఏరియాలకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ పైన ఉన్న 1000, నా మాట అయితే ఓకే కదా, వింటున్నారుగా? మోస్ట్ ఇంపార్టెంట్. ఇక మీరు మళ్ళీ ఈ సబ్జెక్ట్ మళ్ళీ ఎప్పుడో వస్తుంది, ఈ మధ్యలో మనకి ఎవ్రీ వీక్ ఇంపార్టెంటే. మిమ్మల్ని మీ డౌన్ లైన్ లో వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేను ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవాలంటే నేను క్షణక్షణం అలర్ట్ ఉండాలి. నేను పెట్టే ప్రోగ్రామ్స్ మీరు అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి. అట్లయితేనే నేను మిమ్మల్ని ఇంతమందిని కూడా ఇలా బుట్టను పట్టుకొని నిలబెట్టగలను, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. జ్ఞానం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. మన జ్ఞానమే మనల్ని నిలబెట్టేది, కాయ కష్టం కాదు. కిలోమీటర్లు తిరిగి ప్రెజెంటేషన్లు కాదు, అసలు నాలెడ్జే. చూడండి, సైంటిఫిక్ గా ఆలోచించడము అంటే మేడం సింపుల్ గా చెప్పారు, నేమ్ లిస్ట్ నుంచి నేమ్ లిస్ట్. ఎవరి నేమ్ లిస్ట్? కస్టమర్ ఉంది, వారికి నేమ్ లిస్ట్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ అంటే విఆర్కి నేమ్ లిస్ట్ ఉంటుంది. ఇంకొకటి మీ కోణంలో, మాశెట్టి గారు, మీ కోణంలో సైంటిఫిక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పెక్ట్ నేమ్ లిస్ట్ కూడా అనుకోవచ్చు సార్. అంటే ఇది బాగుంది, హెల్త్ పరంగా అందరికి అవసరమే, బాగుంది అనే ఆలోచన వస్తుంది కదా, ఇది నాకు అవసరం అనే ఫీలింగ్ తనకు వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా, అంటే మీ దగ్గర వ్యక్తులు, అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి కూడా ఇది అవగాహన కల్పించడానికి అవకాశం ఇవ్వండి అని అడగచ్చు. ఆ మాట రావాలి కల్పన గారు, నాగేశ్వరరావు గారు. అయితే ఈ మాట రాకుండా మనం గబుక్కునే ఏ మాట అనేస్తాం? వాళ్ళకి నచ్చిందంటే ఏ మాట అనేస్తాం చెప్పండి? అది బిజినెస్ చేసుకోండి అనేది, ఈ మాట అనేస్తాం. మీరు బిజినెస్ చేసుకోండి, మీరు ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు, ఈ మాటకు వచ్చేస్తుంది. ఖచ్చితంగా అవసరమే, అందరికీ డబ్బులు అవసరమే. కానీ బిజినెస్ అంటే మీకు తొందరగా భారం దిగిపోద్దేమో అనేటువంటి ఆ యొక్క ఆలోచనతోటి వెంటనే లక్ష్మి అని ఉన్నారు, 500ఏనా ఇక్కడ? అందరూ 500. చూడండి, ఇందాక ఈ మేడం లక్ష్మి మేడం సార్, లక్ష్మి అంటే చూడండి, ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని నేను దాచిపెట్టాను ఈ వీడియో. కానీ బాధ్యతలు ఎక్కువ. ఈ రోజే కొంచెం సేవ్ చేసుకోలేదనుకోండి, రేపు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎంత చిన్న శాలరీ అయినా సరే నెలకి ఒక 1000 రూపాయలు దాచుకోలేని పరిస్థితి కాదు కదండి. ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇది స్మాల్ అమౌంట్ లో గోల్డ్ కొనడానికి ఒక మంచి ఆప్షన్. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి,
ఏ ప్లాట్ఫామ్లో కొన్నారో అదే ప్లాట్ఫామ్లో సేల్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతి నెల ఒక 1000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ చేసినట్లయితే 5 ఇయర్స్లో మోర్ దాన్ 70,000 రూపీస్ వస్తాయి. ఇబ్బందిగా ఉందంటే 3 ఇయర్స్లోనే క్యాన్సిల్ చేసుకుని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీ అమౌంట్ చాలా సెక్యూర్గా ఉంటుంది. రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దవాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళకి శాలరీ ఒకటే, కానీ బాధ్యతలు ఎక్కువ. ఈ రోజే కొంచెం సేవ్ చేసుకోలేదనుకోండి, రేపు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎంత చిన్న శాలరీ అయినా సరే నెలకి ఒక 1000 రూపాయలు దాచుకోలేని పరిస్థితి కాదు కదండి. ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది స్మాల్ అమౌంట్లో గోల్డ్ కొనడానికి ఒక మంచి ఆప్షన్. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో కొన్నారో అదే ప్లాట్ఫామ్లో సేల్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతి నెల ఒక 1000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ చేసినట్లయితే 5 ఇయర్స్లో మోర్ దాన్ 70,000 రూపీస్ వస్తాయి. ఇబ్బందిగా ఉందంటే 3 ఇయర్స్లోనే క్యాన్సిల్ చేసుకుని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీ అమౌంట్ చాలా సెక్యూర్గా ఇది ఓకే. ఎంతో కొంత ఇన్కమ్ మీరు అట్లా ఆ చిన్న గోల్డ్ కను డిజిటల్ గోల్డ్ అని చెప్తున్నారు. అట్లా దానికో లేకపోతే దేనికైనా సరే ఉపయోగపడుతుంది. వివో ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళకి బిజినెస్ అనేటువంటిది అర్థం అవ్వదు. వాళ్ళు ఎట్లా ఉంటుందో బిజినెస్ అంటే అని అనుకుంటుంటారు. మీకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఇది అసలు బిజినెస్ చేస్తున్నట్టు కూడా ఉండకపోవచ్చు. చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే మనతో ప్రయాణం చేయండి అని చెప్పి మనతోటి ప్రయాణం ముందుకు తీసుకెళ్తుంటామో అప్పుడు అర్థమవుతుంది. అంతేనా గంగా భవన్ గారు? మొదటే మనము ఈ బిజినెస్ చేసుకోండి అని అంటే దాన్ని వాళ్ళు ఊహించలేరు. సరిగ్గా మన దగ్గర జరుగుతున్నటువంటి వాతావరణాన్ని దీన్ని ఊహించలేరు. అందరు దయచేసి 5కే వచ్చేయండి. షార్ప్గా 6కి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత 7కి ఉంటుంది కాబట్టి షార్ప్గా 5కి రండి. రాగానే ఒక ప్రేయర్, సైలెంట్ ప్రేయర్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఏమైనా కొన్ని విషయాలు చర్చించుకొని ఇక రెగ్యులర్గా జరుగుతుంటది కాబట్టి మీరు మళ్ళీ 6కి టక్మని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ టైం వెరీ ప్రీషియస్, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అందరికీ వన్ సైడ్ వర్క్ జరుగుతూ ఉంటుంది, కానీ ఇంకో సైడ్ జరగాలంటే మాత్రం మీరు మేధావులు అవ్వాల్సిందే. మీరు అమాయకులుగా ఉంటే మాత్రం జరగదు. మీరు ఖచ్చితంగా ముందు పడాల్సిందే. దేంట్లో? నేర్చుకోవడంలో, పెట్టుబడి పెట్టడంలో కాదు, సంపాదించుకోవడంలో ముందు పడాలి. మనం ఇక్కడ పెట్టుబడి పెట్టడంలో ముందు పడాల్సిన అవసరం లేదు. నేర్చుకోవడంలో ముందు పడాలి, సంపాదించుకోవడంలో ముందు పడాలి. అమాయకంగా మాత్రం ఉండరాదు. సరేనా? అది నచ్చదు లక్ష్మీదేవికి అస్సలకి. ముందు జాగ్రత్తలన్నీ అవసరం. ఇంకా టీమ్ సైకాలజీ, ఒకరితో మాట్లాడేటప్పుడు ఇంటరాక్షన్ ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈరోజు సైన్స్ తోటి స్టార్ట్ చేద్దాం, సైంటిఫిక్ గా. అయితే ఒక విషయంలో మాత్రం మాశెట్టి గారిని కంగ్రాచులేషన్, నేను అభినందనలు తెలుపుతున్నాను, విష్ చేస్తున్నాను. ఏ విషయంలో అంటే ఆరా పవర్ గ్రూప్ లో అందరిని ఎంకరేజ్ చేయడం. వాళ్ళందరూ కూడా ఉండాలి. ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం. మెడిటేషన్ చేయడంలో కానీ, ఎంత ఈవినింగ్ అయినా సరే పెడుతున్నాం. అది ఒకటి. ప్లస్ ఇంకొకటి మెయిన్ది ఆరా డిబ్బి చిన్నపిల్లలకి స్టార్ట్ చేసింది. ఇది ఎప్పుడో నేను నా టీంకి చెప్పినటువంటిది. ఇది మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకురావడం నాకు నచ్చింది. ఏంటంటే ఆరా బాక్స్ అది 500, 1000 రూపాయలు అది పెట్టడం. ఓకే, ఎంతమంది చేస్తున్నారు సురేష్? దాని గురించి ఒకసారి అవగాహన. ఆరాబాక్స్ అనేది ఇప్పుడు వీక్లీ ఒక 500 to 1000 వేయాలనే ఒక సంకల్పంతో ప్లానింగ్ జరుగుతుంది సార్. సో ఒక 1000 చొప్పున 20 వీక్స్ అయినా, లేదా 500 చొప్పున 40 వీక్స్ అయినా కంప్లీట్ చేసుకొని ఒక ల్యాప్టాప్ తీసుకునే ప్లానింగ్ జరుగుతుంది సార్ ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఆ కూడబెట్టిన మనీ ఫస్ట్ అయితే ల్యాప్టాప్, దాని ద్వారా ఇంకా ఇన్కమ్ పెంచుకోవచ్చు. ఓకేనా? ఎవరు ముందు స్టార్ట్ చేసినా, అది జానే గారు స్టార్ట్ చేసినా, అశోక్ స్టార్ట్ చేసినా, ఇంకెవరు స్టార్ట్ చేసినా మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వచ్చు. అందరు చేసింది అందరు చేయలేరు, ఎవరో ఒకరు ముందు చేస్తారు. ఓకే, కాబట్టి ఒకరు చూసి ఇంకొకరు కూడా చేసుకోవచ్చు. సరేనా? ఇది సో ఆరా బాక్స్ అని స్టార్ట్ చేయండి. ఇంట్లో ఆరా బాక్స్ అని పెట్టండి. దానికి మీరు చేతిలో ఉన్నటువంటి ఎంతో అంత 200, 300 వెంటనే దాంట్లో వేస్తూ ఉండండి. ఇది మీరు అందరూ దీన్ని చేయండి. ప్లస్ టీంతో కూడా, వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్
గా ఎడ్యుకేషన్ అనేది మీరు చేసిన సేవింగ్స్ అనేది చేసినట్టు అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కోటం సైంటిఫిక్ అన్నదానికి సైంటిఫిక్ చేయడం వల్ల లాభాలు. గుడ్ ఈవినింగ్ సార్. హ్మ్. సార్, మనకి సైంటిఫిక్ గా చేయడం వల్ల లాభాలంటే ఇప్పుడు మనకి ప్రొసీజర్ అర్థమవుతుంది సార్. ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ మనం చేస్తాం కాబట్టి మీరు ఇందాక చెప్పారు. అంటే ఒక స్టార్ అవ్వాలంటే ఒక 300 PV రిటైల్ చేయాలి. ఈ 300 PV ఎక్కడ రిటైల్ చేయాలి, ఎవరికి రిటైల్ చేయాలి, రిటైల్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి, ఫస్ట్ ఏది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి సైంటిఫిక్ అప్రోచ్ వల్ల మాత్రమే అర్థమవుతుంది సార్. అది సైంటిఫిక్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారంగా చేయడం. ఇప్పుడు ఈ ఏమి ఫాలో అవ్వకుండా గుడ్డిగా అమ్మేయచ్చు కదా ఏ పర్సన్ అయినా సరే, అవునా? మొదట సేల్ అయ్యేది సేలింగ్ కాదు, సజెషన్ మీద వెళ్ళిపోద్ది. సజెషన్ మీద వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు నాకు తెలిసింది చక్క నా ఫ్రెండ్స్ కి, బంధువులకి, నా వాళ్ళకి నేను చెప్పేస్తాను. కానీ అది కూడా ఒక సైన్స్ ప్రకారమే జరిగింది. కస్టమర్ దేనికి నచ్చింది, ప్రొడక్ట్ దేనికి నచ్చింది, వీళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్పారు, ఇది తెలుసుకోవడం సైన్సే. ఓకేనా అరుణ మేడం? ఇప్పుడు మీ యొక్క డౌన్ లైన్ ఒక ప్రొడక్ట్ వచ్చిందండి అనగానే ఓకేనా అండి, సంతోషమా, అట్లానే అనకూడదు. మీరు ఏం చెప్పారు వాళ్ళకి, ప్రోగ్రామ్ విన్న తర్వాత ఏమన్నారు, ఓకే, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఒక 3000 ఎందుకు పెట్టారు, ఈ విషయాన్ని మనం కనుక్కోవాలి. ప్లస్ ఈ సైంటిఫిక్ గా చేయడం వల్ల ఏమవుతుంది, లాభాలు, కొన్ని లాభాలు ఎవరు నోట్ చేసుకున్నారా మన వాళ్ళు ఎగ్జిక్యూటివ్? చేస్తున్నాం. మొదటి లాభం ఏంటి మేడం? మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం సార్. మళ్ళీ మనం వర్క్ వస్తే మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ లాభం. వర్క్ వస్తే మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. సూత్రం తెలిసిందనుకోండి, మ్యాథ్స్ సూత్రం తెలిసిందనుకోండి, ఆ దోష ఎట్లా వేస్తున్నారో తెలిసిందనుకోండి, ఎన్ని దోషలైనా వేసుకుంటాం. ఇక మళ్ళీ భయపడం, అమ్మో మళ్ళీ ఆ స్టార్ వస్తున్నాడా లేదా, వాళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ కి రావట్లేదు అని మనకే దిగులైపోతుంది. ఇంకా మనకు కూడా ప్రోగ్రామ్ కి రాబోతుందిగా. ఇక నా నేమ్ లిస్ట్ అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను. అది ఎవరు అనుకుంటారు? కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళు అట్లా అనుకుంటారు. అమ్మో నేను మళ్ళీ చదవాలనా ఇంకో క్లాస్కి అనుకుంటారు. కాపీ కొట్టికి పాస్ అయితే అట్లనే ఉంటుంది. అంటే తొందరగా చేసేస్తే. కానీ ఒక పద్ధతి ప్రకారము మనకు ఎక్స్ప్లెనేషన్ వస్తే, అన్ని విషయాలు తెలుసుకుంటే ఎక్కడ భయం ఉండదు. ఒక కస్టమర్ నుంచి కూడా పెద్ద లిస్ట్ తీయొచ్చు. ఓకే, ఇది ముఖ్యం. సో మళ్ళీ మనం క్రియేట్ చేసుకుంటాం. రెండవది స్పీడప్ చేసుకుంటాం. రెండవ లాభం, సైంటిఫిక్ గా ప్రతి ఒక్కటి మనం చేస్తే 8 కోర్ స్టెప్స్ ఉంటాయి. మొదట GSM చేసుకుంటూ వాళ్ళతో డిస్కస్ చేసి నేను చెప్పేస్తానంటారు వాళ్ళు. మీరు చూడండి, ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళు అదే సార్ నేను చెప్తున్నా సార్, నేను అడుగుతున్నాను సార్, నేను సెర్చ్ చేస్తున్నాను, నాకు నచ్చింది కానీ ఒప్పుకోవట్లేదు, లేకపోతే కొనట్లేదు అని ఇలా అనేస్తారు జమున గారు. ఓకే, ఇది జమున గారు, మీకు ప్రతి ఒక్కరికి మీ టీంలో ఎవరైనా సరే 500 కావాలనుకుంటున్నా, మీరు 1000 కావాలనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి ఒకటి మంత్ర ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవడం. ఓకే, అందరూ ఫ్రీ ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టండి. కులాయి లక్ష్మి గారు. ఓకే, టీం బోనస్ వస్తుందంటే ఓకే, మీ ఇష్టం, దాన్ని ఇక మీరు ప్రకారం మీ ఇష్టం. కానీ టీం బోనస్ నాకు రెగ్యులర్ గా ఇంకా ఆన్ కాలేదు అని అనుకుంటే మాత్రం, నేను అనుకున్న 3000 రావట్లేదు, 5000 రావట్లేదు అనుకుంటే మాత్రం ఫోకస్ ఆన్ ఫ్రీ ప్రొడక్ట్. ఎవ్రీ వీక్ ఫ్రీ ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టండి. ఇంకా మీకు సంబంధించిన ఆ రిటైలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ చెయ్యడం సైంటిఫిక్ గా చేయండి. సో 500s మీ యొక్క టీమ్ బోనస్ మీద దృష్టి పెట్టండి, ఫ్రీ ప్రొడక్ట్ తీసుకుంటూ. ఇది మీరు ఏమేం చెక్ చేయించుకోవాలి అనేది ఫ్రీ ప్రొడక్ట్ మీద ఫోకస్ పెట్టి మీరు ఏమేం చెక్ చేసుకోవాలనేది మళ్ళీ రేపు చెప్తాను. ఇప్పుడు ఈ 5 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, స్పీడప్ అవుతుంది.
మనం గనక మీరు జిఎస్ఎం చేసుకొని నేమ్ లిస్ట్ రాయించుకొని నేమ్స్ సెలెక్ట్ చేసుకొని అది మీరు థ్యాంక్ యూ మీట్లు చేయిస్తూ ఈ వర్క్ కనుక చేస్తున్నారనుకోండి, మీకు స్పీడప్ చేసుకోవచ్చు, వర్క్ని స్పీడప్ చేసుకోవచ్చు. మూడోది క్యారీ ఫార్వర్డ్ ఇప్పించగలుగుతాం. క్యారీ ఫార్వర్డ్ ఇప్పించగలుగుతారు. క్యారీ ఫార్వర్డ్ అంటే మీరు ఒకవైపు వాళ్ళ క్యారీ ఫార్వర్డ్ ఇంకో వైపు వాళ్ళు చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ ఇప్పించగలుగుతారు. మీరు వర్క్ రాకపోతే మాత్రం ముందుకు రావడానికి భయపడుతూ ఉంటారు. అంత గందరగోళం అవుతుంది మొత్తం టోటల్. మీకు రిటైలింగ్ వర్క్ రావాలి అని అంటే రిటైలింగ్ ప్లస్ ఏ ప్రాసెస్లో మీరు ఆ రిటైలింగ్ చేస్తున్నారు, అసలు మీరు రిటైలింగ్ చేసింది చెప్పేటప్పుడు ఇన్విటేషన్ సరిగ్గా ఇస్తున్నారా, ప్రాపర్ ఇన్విటేషన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మీరు జమున గారు అనుకుంటున్నారు ఏమని, నేను వీళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నారు. వెంటనే జమున గారు భోగ సార్కి కావచ్చు, లేకపోతే నాగరాణి గారికి కావచ్చు, 1000కి ఆర్ వాళ్ళని కేర్ తీసుకునే ఎగ్జిక్యూటివ్కి, వాళ్ళకి డిస్కస్ జరగాలి జిఎస్ఎంలో. అవును, మీకు జిఎస్ఎం జరిగిందా? రేపు షార్ప్గా 5కి తప్పనిసరిగా రండి మీరు ప్రతి రోజున. జిఎస్ఎం దాని గురించి మేడం జిఎస్ఎం గురించి మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. జిఎస్ఎం తోటే అసలు జిఎస్ఎం జరగాలి 500s అందరికి. మీరు ఎలా చేస్తున్నారు జానే సార్ జిఎస్ఎం? అసలు దాని ఉద్దేశం ఒకసారి చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిఎస్ఎం అనేది ఒక టీమ్మేట్ తన సీనియర్తో కూర్చొని డిస్కస్ చేసే ఏకైక వేదిక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు వెల్నెస్ క్లారిటీ కావచ్చు, లేదంటే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా క్లారిటీస్ ఉన్నా తీసుకోవచ్చు. లాస్ట్ వీక్లో ఏం వర్క్ జరిగింది, ఎలా జరిగింది, తర్వాత ఈ వారానికి సంబంధించి ఎవరి దగ్గర వర్క్ జరగాలి, నేమ్ లిస్ట్ డిస్కషన్ కావచ్చు, కస్టమర్ డిస్కషన్ కావచ్చు. కస్టమర్లు ఎవరు ప్రోడక్ట్ వాడుతున్నారు, వాళ్ళ ఎట్లా ఉంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, వాళ్ళకి థ్యాంక్ యూ మీట్ జరిగిందా లేదా, అన్నీ మనకు వర్క్ ప్లానింగ్ అంతా కూడా జిఎస్ఎంలోనే జరుగుతుంది. మరి ఈ వారానికి సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్దాం, ఎవరి దగ్గర టైం తీసుకుందాం, ఫస్ట్ పర్సనల్ వర్క్, తర్వాత టీం వర్క్, అన్ని విషయాలు డిస్కషన్ కులంకుశంగా జరిగేది జిఎస్ఎంలోనే. సో 1-to-1 డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మీరు మీ 500 తోటి అంటే ఇప్పుడు శివపార్వతి గారు ఉన్నారు, ఈ జిఎస్ఎం జరిగింది సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లీడర్స్ మీట్ లో సార్లతోటి ఎగ్జిక్యూటివ్స్ తోటి నేను జిఎస్ఎం చేసుకుంటున్నాను, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఫోన్ ఫాలో అప్ చేస్తూ ఉంటాను. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎన్ని టార్గెట్లు అనేది అవి చెప్పండి సార్. 6 టార్గెట్స్ సంకల్పం వచ్చేసి 40 పెట్టుకున్నారు సార్. అలా కాదు, ఈ చెక్ చేసుకోవాల్సినటువంటివి జిఎస్ఎం ఐఏపి 6. జిఎస్ఎం జరిగిందా, ఐఏపి ఇన్కమ్ అచీవర్స్ పోస్ట్ స్టార్ 1000s అండ్ 500 ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ మీకు రాయడం రాదు అంటే జస్ట్ వినండి అంతే. మీ బోత్ సైడ్స్ లో కొంచెము ఇట్లా ఇప్పుడు స్టార్ 1000s ఎలాగైతే చక్కగా బాధ్యత తీసుకొని, కులాయి లక్ష్మి గారు మీరు అంతగా చదువుకోలేరు, ఓకే, మీకు ఈ వర్క్ అంతా కూడా కుదరట్లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ బోత్ సైడ్స్ ఎవరో ఒకరు అట్లా స్టార్ 1000 గా బాధ్యత తీసుకునే వాళ్ళు వస్తారు. అట్లా అనుకుంటే మా అమ్మ చదువుకోలేదు, మరి మమ్మల్ని చదివించిందా లేదా, అంతే. అట్లా కూడా మీ బోత్ సైడ్స్ లో కూడా చదువుకున్న వాళ్ళు వస్తారు, చెప్పే వాళ్ళు వస్తారు, వరి అవ్వాల్సిన ఇది లేదు. ఈ 6 పాయింట్లు చెప్పండి సార్. నాగరాణి గారు నోట్ చేసుకోండి. జిఎస్ఎం ఎంత మందికి జరగాలి ఫస్ట్ పాయింట్ ఈ వారంలో మన బోత్ ఆర్గనైజేషన్స్. జిఎస్ఎం. రెండో పాయింట్ ఇన్కమ్ అచీవర్స్ పోస్టర్స్. ఇన్కమ్ అచీవర్స్ పోస్టర్స్ ఎంతమందికి ఈ వారంలో మనం రీటైల్ ద్వారా కానీ టీమ్ బోనస్ కానీ ఇప్పించగలుగుతాం అని. మూడోది సంకల్ప పోస్టర్స్ ఎంతమంది, సంకల్పాన్ని ఎంతమంది పెట్టుకున్నారు, ఇది 40 ప్రెజెంటేషన్ సంకల్పం పెట్టుకున్నారు ఎంతమంది. తర్వాత ఈ వీక్ లో బ్రాండ్ న్యూ విఆర్
స్టార్లు ఎవరిని ప్లాన్ చేస్తున్నాం? సిల్వర్ స్టార్లు కూడా యాడ్ సిల్వర్ చేద్దాం. స్టార్, సిల్వర్ స్టార్, పిఆర్ అండ్ స్టార్. ఓకే. తర్వాత ఐదోది ఎన్టీపీసీ వర్క్. ఉమ్. ఎన్టీపీసీ నేమ్ లిస్ట్ కానీ, థ్యాంక్ యూ మీట్స్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ, ఈ మూడు. సెలబ్రేషన్స్ కానీ, ఉమ్. ఈ ఎక్కడ ఎంతమంది దగ్గర ఆరోది సెలబ్రేషన్. ఎన్టీపీ అనేదేమో 5. ఎస్ సార్. ఎన్టీపీ 5. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి. ఓకే, మీరు ఇది ఇప్పుడు చూడండి, మనం ఇంకా మోటివేషన్ దశలో లేము. మోటివేషన్ ప్రోగ్రామ్స్, మన కంపెనీ ఎంత గొప్పది, ప్రోడక్ట్ ఎంత గొప్పది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంత అవసరమో, ఈ మోటివేషన్ల నుంచి ఇక దాన్ని దాటేద్దాం. ఇక ఎడ్యుకేషన్లోకి లిజనింగ్, ప్రాక్టీసింగ్, టీచింగ్, ఎల్పిటి. లిజనింగ్ చేయాలి. దేని గురించి? ఫ్రీ ప్రోడక్ట్ని ఎలా సాధించాలి అనేది లిజన్ చేయాలి. ప్రాక్టీసింగ్, ఫ్రీ ప్రోడక్ట్ని ప్రాక్టీస్ చేయాలి, ఆ అనుభవాన్ని టీచ్ చేయాలి. దీంట్లోకి వెళ్దాం. ఇంకా మోటివేషన్స్, సీనియర్లు ఫోన్ చేసేదాకా రాకపోవడాలు, వీటిలోంచి బయటపడదాం. ఇంకా చాలా, ఇంకా అక్కడి నుంచి మీరు బయటికి రండి. ఇంకా మొత్తం ఇంకా వర్క్ని, ఫోన్ ఎత్తితే వర్క్ మీద పడుతుందేమో, ఇట్లా ఎవరో ఒకరు చేసేస్తారులే అని ఇలా వెళ్ళిపోతే ఇంకా టీమ్ తర్వాత అట్లా మనం సొంత స్కూల్ పెడితే, సొంత ఇది చేస్తే, షాప్ పెడితే అట్లా ఉంటామా? ఇట్లా ఉండం కదా. ఎక్కడైనా డబ్బే. లక్ష్మీదేవి. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది మనకి కంపెనీ. ఆ ప్యాసివ్ ఇన్కమ్ గురించి. ఓకే, ఇక 4, 5 ఏంటి మేడం? ఇన్కమ్ ని ఇప్పించగలుగుతాం. క్యారీ ఫార్వర్డే కాదు, ఇన్కమ్ ని కూడా మనం ఇప్పించగలుగుతాం వాళ్ళకి. ఇప్పుడు 500కి ఇన్కమ్, ఒక 500కి ఇన్కమ్ ఇప్పించగలుగుతాం. 500కి ఒక దగ్గర వర్క్ జరుగుతూ ఉంటుంది, ఇన్కమ్ రాదు, కష్టం అవుతుంటది. ఈ 1000కి రూబీకి వర్క్ వచ్చింది అనుకోండి, ఇన్కమ్ ఇప్పించగలుగుతాం. జస్ట్ ఒక కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళని ఎట్లా కలుపుకోవాలి, వాళ్ళతో నేమ్ లిస్ట్ ఎట్లా తీసుకోవాలి, థ్యాంక్ యూ మీట్లు ఎలా చేయాలి, ఇవన్నీ అర్థమవుతాయి మనకి. ఓకే, అసలు థ్యాంక్ యూ మీట్ అంటే ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ మీట్ ఎప్పుడు జరుగుతుంది? నేను అనుకున్నది మీకు తెలియకపోయినంత మాత్రాన మీరు తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బహుశా విని మర్చిపోవచ్చు, లేకపోతే నేను చెప్పినప్పుడు మీరు ఉండకపోవచ్చు. అసలు థ్యాంక్ యూ మీట్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు చేయాలి? థ్యాంక్ యూ మీట్ ఒకసారి చెప్పండి. జానే సార్, మీకున్న ఐడియా. ఎస్ సార్. థ్యాంక్ యూ మీట్ మొట్టమొదటిగా ప్రోడక్ట్ రిసీవ్ అయినప్పుడు. సో మనం డైరెక్ట్గా కొంతమంది సజెషన్ ద్వారానే ప్రోడక్ట్ దగ్గర వాళ్ళకి పంపించేస్తారు. కాబట్టి సీనియర్తో కనెక్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ప్రోడక్ట్ రిసీవ్ కాగానే మన ప్రోడక్ట్ని వాళ్ళు కొన్నందుకు, మనల్ని ఎంకరేజ్ చేసినందుకు, మనకు సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని, ఎలా కన్జ్యూమ్ చేయాలి, ప్రివెన్షన్ అయితే ఎలా, లేదన్నా వాళ్ళు ఏదైనా పర్టికులర్ హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే దాంతోపాటు కొంత ప్రాపర్ డైట్ కానీ, తర్వాత ఇంకేమైనా మనం చెప్పొచ్చు. ఫస్ట్ థ్యాంక్ యూ మీట్. మొన్న చెప్పారు కదా, మళ్ళీ ఎందుకులే అని ఆ కస్టమర్ అనవచ్చు. వెంటనే ఇమ్మీడియట్ గా ప్రొడక్ట్ వచ్చినప్పుడు మరి ఏం చెబితే వాళ్ళు టైం ఇచ్చే ఛాన్స్ ఉంది? ఎస్ సార్, అంటే వివరంగా చెప్తారు. మళ్ళీ ఒకసారి దాని గురించి వివరంగా చెప్తారు. ఎలా వాడాలో చెప్పకపోతే టైం ఇస్తారు సార్. ఎలా వాడాలి అని చెప్పినా, ప్లస్ డైట్ ప్లాన్ కూడా చెప్తారండి. మొదటి ప్రజెంట్ చేసే డైట్ ప్లాన్ ఉండదు కదా, మీరు ఇప్పుడు ఎలా వాడాలి ప్లస్ డైట్ ప్లాన్ కూడా చక్కగా చెప్తారు అనేసి అది మనం పిలవాలి. ఓకేనా, కస్టమర్కి. సో మన యొక్క ప్రాస్పెక్ట్ ని పిలవడం ఎంత ముఖ్యమో, కస్టమర్ని కూడా పిలవడం అంత ముఖ్యం. ఎందుకనంటే డియర్ ఫ్రెండ్స్, మనము రిటైల్ చేసేది, మన టీం రిటైల్ చేసేది దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెట్వర్క్ ని గుర్తుపెట్టుకోవాలి. అనిత మేడం, మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే అర్థమయ్యే భాషలో రాసుకోండి, నలుగురిలోకి వెళ్ళడం, తీసుకెళ్ళడం, నలుగురిని కలుపుకోవడం. ఈ యొక్క మన పరిభాషిక పదాలు మనకి చాలా ఇంపార్టెంట్. లేకపోతే
అదేదో ఇంగ్లీష్ పదం లాగా పైన ఎక్కడో ఉంటది. నెట్వర్క్ అంటే నలుగురిలోకి బిజినెస్ ని తీసుకెళ్లడం, నలుగురిని ఆహ్వానించడం. ఇది మన ప్రోగ్రామ్ లో నలుగురిలోకి తీసుకెళ్తాయి. అందుకే ప్రోగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ లో మీరు ఎంత బాగుంటే అంత మంచిది. నేను ప్రోగ్రాంలకి నా స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఎంత బాగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడము, నా ఉద్యోగానికి అని నేను ఎంత ఫీల్ అవుతానో, నా ప్రోగ్రామ్స్కి అంత ఫీల్ అవుతాను. నేను ఎంత యాక్టివ్గా ఉంటున్నానని పట్టించుకుంటా. నేను చాలా ప్రయారిటీ ఇస్తాను ఆ ప్రోగ్రామ్కి. నేను డబ్బులు సంపాదించేది ఇక్కడే, నా ప్రోగ్రామ్స్ దగ్గరనే. నా అంగడి ఎక్కడ ఉందంటే ఇక్కడనే. ప్రోగ్రామ్సే 7 PM 5 AM, మీరు చేసే వెల్నెస్ బాస్కెట్, మీరు చేసే GSM, ఇవే ప్రోగ్రామ్స్. నేను మెంటర్ డెస్క్ చేసిన, సింగిల్ గా చేసిన, ఇప్పుడు వచ్చిన 30 మందికి ఏ ప్రయారిటీ ఇచ్చినో, 300 మందికి ఏ ప్రయారిటీ ఇచ్చినో, ఒక్కరు వచ్చినా అదే ప్రయారిటీ ఇస్తా. మీరు చెక్ చేసుకోండి. మీరు మెంటర్ డెస్క్ అని నాకు ఒక్కరు టైం ఇవ్వండి. నేను సింగిల్ 1 to 1 మాట్లాడినా కూడా ఇదే ప్రయారిటీ ఇస్తా. ఇదే బ్లేజర్, ఇదే రెడీ అవ్వడం, సబ్జెక్టు అట్లనే ఉంటుంది. అంతే. ఎందుకంటే నా ప్రోగ్రామే నన్ను నిలబెట్టేది. ఓకే, నెట్వర్క్లోకి తీసుకెళ్లేది. సరేనా? థ్యాంక్ యూ మీట్ అంటే కస్టమర్కి ప్రొడక్ట్లు అందగానే, సార్ మీరు వాడేటప్పుడు అంటే వెంటనే అని కాకుండా వాళ్ళు టైం చూసుకొని ఒక వారం వాడిన తర్వాత అయినా ఎట్లయినా సరే, లేకపోతే ఇమీడియట్గా అయినా సరే, మీరు ఎలా వాడాలి అనేది, ప్లస్ మీ దగ్గర ఫీడ్బ్యాక్ కావచ్చు, లేదా డైట్ ప్లాన్, ముఖ్యంగా డైట్ ప్లాన్ చెప్తారు అని చెప్పాలి. సూపర్గా కనెక్ట్ అవుతుంది. అప్పుడు మేబీ మీ ప్రెజెంటేషన్ అంటే మీ ప్రోగ్రామ్ నచ్చింది అనుకోండి, ఏమో నలుగురిలోకి వాళ్ళే తీసుకెళ్తారు. సరేనా? సో ఈ విధంగా పని నేర్చుకోవడం వల్ల, ఇప్పుడు నేను చెప్తున్నది అంతా పనే. ఆ పని నేర్చుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం. పీవీని స్పీడప్ చేస్తాం. మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ ఇప్పించగలుగుతాం. ఇన్కమ్ వాళ్ళకి ఇప్పించగలుగుతాం. ఐదవది, ఒక వ్యక్తి ఉన్నా సరే నెట్వర్క్ తీయగలం. ఒక్క వ్యక్తి ఉన్నా సరే నో టెన్షన్, నెట్వర్క్ని క్రియేట్ చేయగలుగుతాం. టెన్షన్ ఏమి ఉండదు ఒక్క వ్యక్తి వచ్చినా సరే. ఎందుకంటే ఆ ఒక్క హరిప్రసాద్ కూడా బోల్డ్ ఎంతమంది ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, బోల్డ్ ఎంతమంది ఉంటారు. కానీ మాట్లాడడం రావాలి, వర్క్ వచ్చడం రావాలి, కనీసం స్క్రీన్ షేరింగ్ రావాలి, వాళ్ళకి హెల్త్ గురించి చెప్పడం రావాలి. థౌజండ్స్కి మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థౌజండ్స్కి రైట్ టైంలో రైట్ ఎంట్రీ జరుగుతుంది. సో 6th పాయింట్, లీడర్స్ లీడర్స్ ని క్రియేట్ చేస్తాం. హాయిగా బిల్డ్ చేసుకుంటాం. వర్క్ వచ్చింది కాబట్టి ఎవరినైనా సరే రత్నంలాగా మార్చుకోగలం మనం. ఉంటారు బోల్డ్ ఎంతమంది ఉంటారు, ఆకలితో ఉన్న వాళ్ళు ఎంతో మంది, నేర్చుకోవాలని, టైంని యూజ్ చేసుకోవాలని, ఈ జీవితం అంటే ఇంతే కాదు ఎంతో ఉంది అని బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆహ్వానం. డైరెక్ట్ సెల్లింగ్ మామూలుగా ఉండదు, ఒక ప్రపంచనం. మీరు తెలుసుకోవాలి, దాన్ని ఊహించగలగాలి. సరేనండి? సో ఇది సైంటిఫిక్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం వల్ల ప్రాసెస్ టు ప్రాసెస్, LPT అంటే ఫస్ట్ లిసనింగ్ అండ్ లెర్నింగ్, తర్వాత ప్రాక్టీసింగ్, తర్వాత టీచింగ్. మీరు సింగిల్ ప్రొడక్ట్, ఫ్రీ ప్రొడక్ట్ గెలుచుకోండి. ఫ్రీ ప్రొడక్ట్. భవాని గారు, మీరు ఫ్రీ ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టండి, మీరు మీ టీం. ఇక టీం బోనస్ ఇక రెగ్యులర్ గా స్టార్ట్ అయింది అన్నప్పుడు ఇక వాళ్ళ ఫ్రీ ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టండి. మీకు ఓకేనా? సరే, ఇది చెప్తున్నాను. ఇంకా మనకి టైం ఉంది. GSM కి సంబంధించినది మీరు అశోక్, మీకు ఎలా అది ప్లస్ అవుతుంది GSM? మీరు కూడా బాగా చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. GSM వల్ల టీమ్ గ్రోత్ చాలా డెవలప్ అవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే టీం నిలబడడానికి వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, అండ్ ఈ యొక్క నాలెడ్జ్, మన కంపెనీ యొక్క నాలెడ్జ్, నెక్స్ట్ వీక్ ఎలా ఫార్వర్డ్ వెళ్ళేది అంటే ఈ వీక్ ఎలా ఉంది, నెక్స్ట్ వీక్ ఎట్లా ఫార్వర్డ్ అవ్వాలనేది ముందుగానే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్
జిఎస్ఎం అనేది ప్రాణం సార్. ఇక అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇక వచ్చిన విఆర్ కి నెక్స్ట్ స్టెప్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకునే వేదిక ఇక జిఎస్ఎం సార్. ఇంక వేరేది ఏం లేదు. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నారు, కానీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా వెళ్ళాలి, ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గర ఎలా టైం తీసుకోవాలనేది క్లారిటీ వాళ్ళకి కొత్త ఇందాక సార్ వాళ్ళకి చెప్పినట్టు తెలియదు. సీనియర్ తో కలుసుకునే ఒక వేదిక, కూర్చొని ఒక ఛాంబర్ మాట్లాడుకోవడానికి. అందులో ఒక 1000 రూబీ ఉంటే మంచిది. Yes, sir. మీ దగ్గర ఏమన్నా పాజిటివ్ అది చెప్పగలరా, మీకు బూస్టింగ్ ఇచ్చినటువంటిది వీక్ లో జిఎస్ఎం వల్ల? పాజిటివ్ అంటే సార్, ఇంకా ప్రతి విఆర్ కి పాజిటివ్ గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే జిఎస్ఎం చేయడం వల్ల వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా తెలుసుకున్నారు. వాళ్ళు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏంటంటే అందరికి చెప్పేస్తున్నారు స్టార్టింగ్ లోనే ఐడి తీసుకోగానే చెప్పేయడం నేర్చేసుకుంటున్నారు. మేము ప్రొడక్ట్ మేము వాడుతున్నాం, మీరు వాడండి అని చెప్పి మిస్టేక్ ఏం వాళ్ళు చేసిన మిస్టేక్ లోనే తెలుసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఇది బాగా తెలుస్తుంది. ఆల్. సార్ అది బాగా చెప్పారు. రిజెక్షన్స్ ఎదుర్కొనే దగ్గర మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. రిజెక్షన్స్ దగ్గర ఇట్లా చెప్తున్నాను సార్ అని అంటే, అలా కాదు మీరు చెప్పాల్సింది అట్లా కాదు. ఫస్ట్ అసలు మనం డిస్కస్ చేయాలి. మీరు ఎవరికి చెప్పబోతున్నారు, మీరు ఒక 250 ఒక 500 ర్యాంక్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి. స్టేటస్ లో పెట్టేసి లింకులు పంపించేసి అట్లా చేయకండి అని చెప్పొచ్చు. ఈ జాగ్రత్త ఎప్పుడు తీసుకోవచ్చు. ఇది ఒకటి. ప్లస్ వాళ్ళకి వెల్నెస్ అంటే అర్థమైందా లేదా కూడా చూడొచ్చు. ఎందుకంటే మేబీ మన ప్రోగ్రామ్స్ కి రాకపోవచ్చు వాళ్ళు. కాబట్టి వెల్నెస్ అంటే తెలుసా వాళ్ళకి, ఇల్నెస్ కి వెల్నెస్ కి తేడా తెలుసా, మన R&Dని ఎప్పుడైనా చూసారా వాళ్ళు, ఇలాంటివి కూడా చెక్ చేయొచ్చు. వాళ్ళకి ఇన్కమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, రిటైల్ బాగా చేసుకుంటున్నారు, అయితే ESBI గురించి చెప్పాలి. సార్ రిటైల్ చేస్తున్నాం అంటే దేనికి మనం రిటైల్ చేసేది, రెవెన్యూగా మార్చుకోవడానికి సార్. మనము ఫస్ట్ ఆస్తి పరులు వేరు, ఒక ఆస్తిని సంపాదించుకోవడం వేరు, ధనం వేరు. ఈ రెండు పదాలకి అర్థాలు వేరు వేరుగా ఉంటున్నాయి. స్టార్ట్ అవ్వగానే ఆస్తులు సంపాదించుకోవాలన్న ఆరాటం ఎక్కువైపోతుంది. ఈ ఆస్తి సంపాదించాలన్న ఆరాటంలో డబ్బు దాచుకోవడం మర్చిపోతాడు. సడన్ గా 5 లక్షలు 10 లక్షలు అవసరమైందనుకోండి, ₹1,00,00,000 బిల్డింగ్ ఉన్నా సరే ఒక ఇటుకో గేటో తీసి అమ్మలేరు కదా, ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. అందుకే ఎంత ఆస్తి ఉన్నా కొంత డబ్బు ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఆస్తి సంపాదించుకున్న తర్వాత డబ్బు కూడబెట్టుకోవడం కంటే డబ్బు కూడబెట్టుకున్న తర్వాతే ఆస్తి సంపాదించాలి. ప్రయాణం సాఫీగా సాగాలంటే బండికి ముందే ఎద్దును కట్టాలి, బండికి వెనకాల కాదు. ఒక మనిషికి సంపాదన స్టార్ట్ అవ్వగానే ఆస్తులు సంపాదించుకోవాలన్న ఆరాటం ఎక్కువైపోతుంది. ఈ ఆస్తి సంపాదించాలనే ఆరాటంలో డబ్బు దాచుకోవడం మర్చిపోతాడు. సడన్ గా 5 లక్షలు 10 లక్షలు అవసరమైందనుకోండి, ₹1,00,00,000 బిల్డింగ్ ఉన్నా సరే ఒక ఇటుకో గేటో తీసి అమ్మలేరు కదా, ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. అందుకే ఎంత ఆస్తి ఉన్నా కొంత డబ్బు ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఆస్తి సంపాదించుకున్న తర్వాత డబ్బు కూడబెట్టుకోవడం కంటే డబ్బు కూడబెట్టుకున్న తర్వాతే ఆస్తి సంపాదించాలి. ఇంత విలువైన మాటలు ఒకసారి మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి వాళ్ళు అసలు మనం అన్ని తెలుసు అనుకుంటాం. మనకి నిజంగా అవేర్నెస్ చాలా చాలా అవసరం. ఇది కొంత మనం లిక్విడ్ అమౌంట్ చాలా ఇంపార్టెంట్ అండి. లిక్విడ్ అమౌంట్ ఇంపార్టెంట్. మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం ఓపిక, బద్ధకం వదిలేసి ముందు పడడం. లిక్విడ్ క్యాష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని గురించి చెప్పాలి. జిఎస్ఎంలో ఆరా బాక్స్ గురించి చెప్పాలి. ఓకే, ఇంకా మీ దగ్గర మాషెట్టి గారు ప్లస్ మీ దగ్గర చెప్తూనే ఎస్ సార్. రైట్. GSM లో మాక్సిమం ఫస్ట్ ఏంటంటే వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, వాళ్ళకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు లాస్ట్ వీక్ రివ్యూ మనం చేస్తే వర్క్ ముందుకెళ్తున్న క్రమంలో వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అప్పటికప్పుడు మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్ ది స్పాట్ అక్కడే అడుగుతుంటారు. కాబట్టి
సార్ అంటుంటాడు కదా, వివా అనేది మనుషులతో చేసేది కాదు, మనసులతో చేసేదని. వాళ్ళ మనసును పర్ఫెక్ట్ గా అర్థం చేసుకునే వేదిక జిఎస్ఎం. సో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం అంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. అంటే రీటైల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా, రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారా, అంటే ఫస్ట్ వాళ్ళ కంఫర్టబిలిటీ ఏందనేది నేను తెలుసుకుంటుంటా సార్. మేడం ఇప్పుడు మీరు రీటైల్ చేస్తున్నారు, రిక్రూట్మెంట్ చేస్తున్నారు, రెండు చేస్తున్నారు కదా, ఇందులో ఉమ్, మీకు కంఫర్టబుల్ గా ఏది ఈజీగా అనిపిస్తుంది అని అంటే, సార్ నాకు ఫస్ట్ రీటైల్ అనేది మస్తు ఈజీ అనిపిస్తుంది సార్ అని అంటుంటారు. అయితే ఓకే. వెంటనే దాన్ని సిల్వర్ స్టార్ కు కన్వర్ట్ చేసి, అంటే మీరు ఈ వారం ఎంత వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎంత వస్తే హ్యాపీ ఉంటుంది అనుకుంటున్నారు అంటే, సార్ నాకు ఈ వారం 1000 రూపాయలు వస్తే హ్యాపీ సార్ అని అంటారు. ఉమ్, వెంటనే మనం సిల్వర్ స్టార్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో, సిల్వర్ స్టార్ అయినా కాకపోయినా దానికోసం ప్రయత్నం, ఆ ఉమ్. ప్రయత్నం చేసే క్రమంలో 1 ప్రోడక్ట్ రీటైల్ అయినా 2 ప్రోడక్ట్స్ రీటైల్ అయినా మనం అనుకున్న అచీవ్మెంట్ కు మనం కానీ వెళ్ళగలుగుతాం. లక్ష్యం మాత్రము ఎవ్రీ వీక్ ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఛాలెంజ్ అని తీసుకోవాల్సింది. ఎస్ సార్. ఆ, ఇక అదే ఎవ్రీ వీక్ ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటి లక్ష్యంతో వెళ్తే అది సింగిల్ ప్రొడక్ట్ అవుతుందా సిల్వర్ స్టార్ అవుతుందా తర్వాత సంగతి. ఉమ్. ప్రతి వారము మనం ప్రతిరోజు ఇద్దరు ముగ్గురికి ఇప్పుడు 40 సంకల్పం పెట్టుకున్నారు కదా, 40 సంకల్పం వెళ్తుంది కదా, మేబీ ఏమో ఒక వారం. మొన్న ఒక మేడం గారు నేను ఇదే వాళ్ళకి చెప్పిన తర్వాత 2 వీక్స్ లో జరిగిపోయింది వాళ్ళకి ఇది ఫ్రీ ప్రొడక్ట్ 2 వీక్స్ లో గట్టిగా పెట్టుకోవడం. మళ్ళీ ఆ తర్వాత నేను పదే పదే గుర్తు చేయలేదు. నేను ఒకసారి మాత్రం స్ట్రాంగ్ గా చెప్పాను. అప్పుడు ఎవ్రీ వీక్ ఫ్రీ ఫ్రీ ప్రొడక్ట్ పెట్టుకోమ్మా నువ్వు అని చెప్పాను. లక్ష్యం గట్టిగా పెట్టుకో, అసలుకి ఏమైతుందో చూద్దాం అని 2 వీక్స్ లో అయింది. కానీ ఇక ఎవ్రీ వీక్ నేను ఆ మోటివేషన్ ఇవ్వలేదు, ఇక అక్కడికి మర్చిపోయాను. ఇది అలా కాకుండా మీరు GSM లో ఎవ్రీ వీక్ ఫ్రీ ప్రొడక్ట్ దీన్ని చేర్చండి. సరేనా, నా మాట కట్ అవ్వట్లేదు. ఇంక్ ఇంక్యుబేటర్ బోనస్ మనం ఎక్స్టెండ్ చేసింది కదా కంపెనీ, దాన్ని చెప్పుకో. ఎస్ సార్. ఇప్పుడు మనకు ఈ 584 లో ఇంకా లాగిన్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారు కదా, కొత్త వాళ్ళు. ఒక్క నిమిషం, అందరూ ఇప్పుడు ఒకేసారి మీ యొక్క ఫోకస్ మొత్తం ఇటు పెట్టండి. మళ్ళీ తర్వాత వినలేదు సార్ అన్న, మీరు ఏ పనిలో ఉన్నా ఇది ఒకసారి వినండి. ఎస్ సార్. చెప్పండి. సో ఇప్పుడు కొత్తగా లాగిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు స్టార్ అయితే 6000 రూపాయల ఇన్కమ్ అనేది కామన్ గా వస్తుంది. ఆ లాగిన్ అయిన వ్యక్తి 1+2 వీక్స్ లో, ఒకవేళ ఒక 3 వీక్స్ లో వాళ్ళు కనుక స్టార్ 250 ర్యాంక్ ని పూర్తి చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏని స్పాన్సరింగ్ చేశారు, బిని స్పాన్సరింగ్ చేశారు. ఏని స్పాన్సరింగ్ చేసి 2 వీక్స్ లో స్టార్ కంప్లీట్ అయ్యారంటే, 1 or 2 వీక్స్ లో స్టార్ కంప్లీట్ అయిందంటే 2000 ఇంక్యుబేటర్ బోనస్, 2000 ఇంక్యుబేటర్ బోనస్. సో స్టార్ అంటే అర్థమైంది 300 PV, 300 PV. అంటే టీమ్ బోనస్ 3000 వస్తుంది, ఏబి 4000 ఇంక్యుబేటర్ బోనస్ వస్తుంది, స్టార్ కి 6000 వస్తుంది. అంతేనా, మొత్తం 10 + 3 13,000. అదనంగా కంపెనీ ఏం చేస్తుందంటే, ఆ ఇద్దరిని స్టార్ కంప్లీట్ అయ్యేలాగా కొంచెం ఫాస్ట్ గా చేసినందుకు, ఆ 250 ర్యాంక్ ని పూర్తి చేసినందుకు అదనంగా మళ్ళీ 2000 రూపాయలు బోనస్ ఇస్తుంది. అంటే 15,000 రూపాయల ఇన్కమ్ ఆ 3 వీక్స్ లో మనం చేసినందుకు ఇస్తుంది. తన ఏబిని స్టార్ చేసినందుకు ఇంక్యుబేటర్ బోనస్ 2000, 2000, 4000 ఉన్నాయి. అవునా? సార్ ఇది తెలుగులో చెప్తున్నాను మళ్ళీ, సరే. ఇది నేను అడిగిన దానికి చెప్పేసి వాళ్ళకి అర్థం. ఇప్పుడు నేను ఏబిని పెట్టుకున్నా, ఏని బిని లాగిన్ చేసుకొని వాళ్ళు ఇమ్మీడియట్ గా 2 వీక్స్ లో స్టార్ అయ్యేలాగా చేశాను. నాకు 4000 వస్తాయా? వస్తాయి సార్. ప్లస్ వాళ్ళు ఇద్దరు స్టార్లు అయ్యారు, నేను 2 వీక్స్ లోనే నేను 250 అయిపోయానుగా. 2000 వస్తుంది, మళ్ళీ 2000 వస్తుంది. అదనంగా వస్తుంది. అంటే 6000 రూపాయలు. ప్లస్ నాకు ఒక 6000 వస్తాయా, నేను స్టార్ అయిపోయాను కదా. ఎస్ సార్, 6000 వస్తుంది. వాళ్ళు స్టార్ అయినందుకు 3000 సపరేట్ టీవీ ఉందిగా, టీమ్ టీమ్ బోనస్ బోనస్ 3000 వస్తుంది, మొత్తం 15,000 వస్తుంది. 12,000, 15, 15,000 వస్తుంది. 15,000. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి. అందరికి అన్మ్యూట్ ఇస్తాను. ఈ చిన్నది ఇప్పుడు నేను ఇక్కడ నేను మీకు చాలా సార్లు కూడా వేసి చూపించాం. ఇగో ఇది కంప్లీట్ అయ్యేటట్టు చేయండి చాలు అని నేను చెప్పాను మీకు. ఆల్రెడీ స్టార్ అయిన వాళ్ళు 1+2 వీక్ లో 250 అవుతే
ఉందా ఆ, సార్? ఆ. ఏది స్టార్ట్ అయిన వాళ్ళు అవును. ఆల్రెడీ స్టార్ అయ్యి 250కి 1 వీక్లో 1+2 వీక్లో 250 ప్లాన్ చేసుకుంటే కంపెనీ ఏమైనా ఇస్తుందా? ఆల్రెడీ స్టార్ అయిన వాళ్ళు కాదు. ఉమ్. ఇగో ఇది 2 weeks లో కంప్లీట్ అయితే, అంటే ముగ్గురు స్టార్లు అయితే. ఓకే, ఇది స్టార్. అంటే వాళ్ళకి టైం ఉందనుకో, స్టార్ అయిన తర్వాత 1+2 weeks టైం ఉంటే కింద స్టార్లను కూడా తయారు చేసుకోవచ్చు, అప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది పూర్తి అయినందుకు 15,000 అంతేనా? ఇది పూర్తి అయినందుకు 15,000 రూపాయలు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి శెట్టి. ఎస్ సార్, ఫస్ట్ మనకు స్టార్ అయినందుకు 6,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నేను టైప్ చేస్తాను, ఇది నోట్ చేసుకోండి మేడం, ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు నోట్ చేసుకో. 6,000 ఎందుకు అంటే నా స్టార్ కోసం, మై స్టార్ కి. సో మళ్ళీ మనకు ఫస్ట్ వీక్లో స్టార్ అయ్యారు, నెక్స్ట్ +2 weeks మళ్ళీ కంటిన్యూగా నెక్స్ట్ 2 weeksలో ఏ స్టార్ అయ్యారు, సెకండ్ వీక్లో ఏ స్టార్ అయ్యారు. మళ్ళీ తర్వాత అనకుండా ఇక మొదట ఏబి ఈ స్టార్ అయ్యారు, ఏబి కూడా స్టార్. ఏబి స్టార్ అయ్యారు. ఏబి స్టార్ అయినందుకు 3,000 300 team పీవీ లెఫ్ట్, 300 పీవీ రైట్, 3,000 టీమ్ బోనస్ వస్తుంది. వచ్చింది. ఆ తర్వాత ఇంక్యుబేటర్ బోనస్ అంటే ఏదైనా ఉందా? ఇంక్యుబేటర్ బోనస్ తను స్పాన్సరింగ్ చేసిన వ్యక్తి స్టార్ అయ్యాడు కాబట్టి 2,000 + 2,000 4,000 రూపాయలు ఇంక్యుబేటర్ బోనస్ వస్తుంది. ఇంక్యుబేటర్ బోనస్ తను ఇద్దరు స్టార్లను తయారు చేశారు కాబట్టి 2,000 4,000 2,000 ఇంక్యుబేటర్ బోనస్ ఇస్తుంది. ఆ. ప్లస్ తను 3 weeksలో 250ని పూర్తి చేసినందుకు మళ్ళీ అదనంగా 2,000 ఇస్తుంది. వావ్, అదనంగా ఇంకొకటి. మొత్తం 15,000 రూపాయలు వస్తుంది. అంటే అదనంగా వచ్చేటియే ఇక్కడ 6,000 రూపాయలు సార్, అదనంగా వచ్చేటియే ఇంక్యుబేటర్ ప్లస్ 2,000 250కి టోటల్. ఇది జిఎస్ఎం లో చెప్పొచ్చా దీన్ని? చెప్పచ్చు సార్, అవసరం కూడా. అవసరం. మళ్ళీ ఇంకొక విషయం తెలుసా, ఇంకో 4,000 వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ ఏబిని మళ్ళీ 250 పూర్తి చేసినందుకు మళ్ళీ అదనంగా 2,000 రూపీస్. 2,000 అది అంటే వాళ్ళకు 2,000 అదనంగా వచ్చేలాగా చేసినందుకు మళ్ళీ మనకు 2,000 ఇస్తుంది. 2,000 వస్తుంది. ఇక అక్కడి నుంచి అది అక్కడ వరకు సైకిల్ అవుతుంది. సరే, ఈ 15,000 గురించి అయితే మీరు దాన్ని చెప్పండి. ఈ సార్ 15,000. గుడ్ ఈవినింగ్ సార్. సార్ పైన స్టార్ ఒకరు అయింటారు, అతను 500 అతను ఒకరికి ఏకి స్పాన్సర్ ఇస్తాడు, స్టార్ అయిన అతనికి బికి స్పాన్సర్ ఇస్తాడు. అప్పుడైనా ఈ అమౌంట్ అనేది వస్తుందా? 500 గా కాదు సార్, ఇప్పుడు మేము ఒకరికి వ్యక్తి. స్టార్ చేసింటాం, అతని పైన వ్యక్తి స్పాన్సర్ ఇచ్చి ఏ స్టార్ చేసింటాడు, ఇతను బికి స్టార్ చేస్తాడు. అవును, అంటే మీరు అప్పుడైనా ఎవరినైతే అమౌంట్ స్టార్ట్ చేశారో అతను ఇద్దరిని. ఇప్పుడు మీరు స్టార్ చేసిన వ్యక్తి పేరు చెప్పండి ఏదో ఒకటి. ఖలీల్. ఖలీల్. ఓకే, ఖలీల్. ఇతను ఖలీల్ కదా పైన ఉన్న స్టార్? ఖలీల్ సార్ ఒక అతను. ఓకే, ఖలీల్. ఖలీల్ తను స్టార్ అయ్యి వెంటనే ఇద్దరు స్టార్లను గనక పూర్తి చేస్తే ఓ 2 weeks లోనే, ఓకే, తను 250 అవ్వడమే కాదు,
ఇంక్యుబేటర్ బోనస్ ఇగో ఈ 15,000 మొత్తం వస్తాయండి. సార్ ఉమ్. తను 250 అయితే ఇంకా స్టార్ అవ్వడం పక్కన పెట్టండి, ఇక 250 అనే గురించే మాట్లాడండి. ఇంకా అతను ఓకే సార్. ఖలీలు 3 weeks లో 250 అయితే ఆ ఇంక్యుబేటర్ బోనస్ వస్తాయి. అదే సార్, ఖలీలు బికి స్పాన్సర్ ఇచ్చింటారు సార్. తన ఉమ్. పైన అతను ఖలీల్ కింద ఏ స్పాన్సర్ ఇస్తే అంటే 250 కోసం అతను ఒకరు ఇంకొకరు సీనియర్ ఒకరు వేస్తే లాగిన్ ఆయనకే ఇస్తుంది కాబట్టి ఆయన 250 అవుతాడు కదా అనుకున్నాను సార్. లేదు ఓన్ స్పాన్సరింగ్, ఓన్ స్పాన్సరింగ్ వెళ్ళిన సార్. అదే సార్ డౌట్ సార్. అబ్బా మీరు భలే తెలివైన కోచ్, మామూలు కాదు. సార్ అందరి కోసం సార్. అవును, కరెక్టే, ఓన్ స్పాన్సరింగ్. ఓకే సార్. ఎట్లాగో 500 కి ఓన్ స్పాన్సరింగ్ ఉండాలి కదా, ఒక 250. అవును సార్. అసలు 250 అంటేనే ఓన్ స్పాన్సరింగ్ కదండి, అంతేనా? సార్ 250 అంటేనే ఓన్ స్పాన్సరింగ్. బాగుంది ఇది. చూడండి, అంటే ఇది వరకు నేను స్టార్ చేస్తే చేసిన వాళ్ళకు వచ్చేది, అయిన వాళ్ళకి రాకపోయేది. ఇప్పుడు అయిన వాళ్ళకు కూడా 250 అయితే వచ్చేస్తుంది. అది సార్. నూర్ బాషా గారు, ఇప్పుడు సార్, ఖలీల్కి చెప్పండి. ఎట్లా లాభం అంటే మీరు అతన్ని పరిచయం చేసి స్టార్ చేసినందుకు మీకు వచ్చేది ఇంక్యుబేటర్ బోనస్ నూర్ బాషా అవును సార్. గారికి. అవును సార్. కానీ ఖలీల్కి ఏ లాభం లేకపోయేది. ఓకే, ఇప్పుడు అవును సార్. ఖలీల్ కూడా ఇస్తుంది. అవును సార్, ఖలీల్కి 250 అనుకు ఈ పక్క 200, ఈ పక్క 2000 బై అదనంగా 2000 6000 అదనంగా. 2000 ఇస్తుంది. గుడ్. అవును సార్. ఓకే సార్, అదే కంపెనీ ఇప్పుడు అతనికి 6000 అదనంగా ఇస్తుంది అనమాట. నాకన్నా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, కానీ మీకు అసలు టైమే పట్టదు. అవును సార్, మీ శిష్యులమే కదా సార్ మేము. అవును, మీరు అంతకు ముందు నుంచి కూడా దీంట్లో రైట్. దాంట్లో సర్క్యులర్లు ఏమన్నా జానే సార్, ఎప్పటి వరకు అనేది మెన్షన్ చేశారా? ఎప్పటి వరకు అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, 584 నుండి అని అయితే మెన్షన్ చేశాను ఈ వారం నుంచి. ఓకే, అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అది సరేనండి, థ్యాంక్ యూ ఈ టైం ఇచ్చినందుకు. మీరు మాత్రం షార్ప్ పైకి వచ్చేసేయండి. ఈ సెషన్ ఉపయోగపడిందిగా? ఓకే సార్, బాగుంది. ఎస్ 500 మోస్ట్ ఇంపార్టెంట్. అభిలాష్ థామస్ గారు చెప్పినటువంటిది, మనము ఇక లీడర్స్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాలి. లీడర్స్ క్రియేషన్, ఓకే, అదే పని మనం చేస్తున్నాము. సో దానికోసం ఆ సార్ చెప్పినటువంటి మాటల్లోంచి ఈ ఫ్రీడమ్ స్టెప్స్ అనే ప్రోగ్రామ్ పుట్టింది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఇంకా మీ దాంట్లోంచి కూడా బోత్ సైడ్స్ ఒక్కొక్క 500 తయారైనా మీరు ఫ్రీడమ్ లోకి వెళ్ళిపోతారు. సరేనా? రేపు మళ్ళీ మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.